గుడ్ ఈవినింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. తెలంగాణ 10 ఏళ్ల ప్రగతి వెలుగులకు కాంగ్రెస్ గ్రహణం. అభివృద్ధి జాడలేదు, సంక్షేమం అడ్రస్ లేదు, రైతు బంధుకు రామ్ రామ్, భరోసా పేరిట వెన్నుపోటు. నయవంచక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బరాబర్ నిలదీద్దాం. ఆడబిడ్డలకు రక్షణ లేదు, శాంతి భద్రతలకు దిక్కు లేదు, పల్లెలది అరిగోస, పట్టణాలది మరో వలపోత. ఇదేనా మీ ఇందిరమ్మ పాలన ఘనత? అన్నింట్లో విఫలమైన రేవంత్ సర్కార్ను చీల్చి చెండాడుదాం. 420 రోజుల కాంగ్రెస్ పాలనలో రాష్ట్రానికి ఒరిగిందేంటి? ఇచ్చిన 420 హామీలో అమలైనవి ఎన్ని? ఫేకుడు, జోకుడు, దూషించుడు తప్ప చేసిందేంటి? గప్పాల రేవంత్ పాలనలో జనాలకు మిగిలింది గాడిద గుడ్డేనా? 420 పాలనపై టీ న్యూస్ తరపున బరాబర్ ప్రశ్నలు సంధిద్దాం. అంతకంటే ముందు హెడ్లైన్స్. పరిపాలనకు అంబేద్కర్ సచివాలయం పనికిరాదా? జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి పాలనపై హరీష్ రావు ఆగ్రహం. సుస్థిరతకు చిరునామా 10 ఏళ్ల కేసీఆర్ పాలన. రేవంత్ రాష్ట్రంలో అస్థిరత తెచ్చాడన్న మధుసూదనాచారి. కాంగ్రెస్ ఎజెండాతోనే గ్రేటర్ వరంగల్ కౌన్సిల్ మీటింగ్. సీఎంను పొగడ్డం తప్ప ఏమీ లేదన్న ఎమ్మెల్సీ పోచంపల్లి. ఎమ్మెల్సీ మల్లన్నపై ఉప్పల్ పిఎస్ లో ఫిర్యాదు. ఓ సామాజిక వర్గాన్ని దూషించడంపై మహిళల అభ్యంతరం. నాగర్ కర్నూలు జిల్లాలో యథేచ్ఛగా ఇసుక తరలింపు. ప్రభుత్వ అండతో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. బాగ్ల కుప్పలు, చెల్లా చెదురుగా దుస్తులు. ప్రయాగ్రాజ్ తొక్కిసలాట ఫోటోలు వైరల్. హామీలు, 420 ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రేపటికి సరిగ్గా 420 డేస్. ఈ 420 రోజుల్లో ఏం జరిగింది? రాష్ట్రానికి ఏం ఒరిగింది? అటు పుల్ల ఇటు కదలలేదు. హామీలన్నీ అటక మీద భద్రంగా ఉన్నాయి. 6 గ్యారెంటీలకు అడ్రస్ లేదు. కాంగ్రెస్ ఇచ్చిన బాండ్ పేపర్లన్నీ చిత్తు కాగితాలైనాయి. పాలన పూర్తిగా పడకేసింది. సర్కారు మొద్దు నిద్రపోతుంది. అన్ని వర్గాలు రోడ్ల మీదకొచ్చాయి. పల్లెలది అరిగోస, పట్టణాలది వలపోత. ఒకటని కాదు, అన్ని ఫెయిల్యూర్సే. రాష్ట్రంలో ఎవరి ముఖంలోనూ సంతోషం కనిపించట్లేదు. మునుపటి కళ మాయమైంది. అంతటా ఒక రకమైన నైరాస్యం కమ్ముకుంది. అసలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అన్నట్టుగా తయారైంది పరిస్థితి. తెలంగాణలో ఎవరిని కదిపినా కాంగ్రెస్ అరాచకాల బాగోతాన్ని గుక్క తిప్పుకోకుండా చెప్తారు. మాట మాటకి బీప్ సౌండ్లు వేసుకోవాల్సిందే. అంత మంట మీదున్నారు జనం. నిజమే, ఈ 420 డేస్ కాంగ్రెస్ వైఫల్యాల పుట్ట, చిత్రగుప్తుడి చిట్ట. ఒక ప్రభుత్వం ఎట్లా ఉండకూడదో చెప్పడానికి నిదర్శనం రేవంత్ గవర్నమెంట్. వాడితో తిరక్కురా చెడిపోతామంటాం కదా, అదిగో అట్లాంటి బాపత ప్రభుత్వమే ఇది. ఓ నీతి లేదు, నిజాయితీ లేదు, ఓ రీతి లేదు, రివాజు లేదు, సంస్కారం అంతకన్నా లేదు. మాట మీద నిలబడే నాయకులు కాదు వీళ్ళు, కాటేసే కాలనాగులు. ఓటేసిన పాపానికి అన్ని వెన్నుపోట్లే. ఏరి కోరి గెలిపించినందుకు ప్రజలకు కన్నీళ్లు తప్ప ఇంకేమీ మిగల్లేదు.
అధికారంలోకి వచ్చింది మొదలు ఈ క్షణం వరకు కాంగ్రెస్ చెప్పిన ప్రతి మాట మోసమే, ఇచ్చిన ప్రతి హామీ దగానే. అప్పుడేమో అందరికీ అన్ని ఇస్తామన్నారు, ఇప్పుడేమో కొందరికి కొన్నే అంటున్నారు. ఎందుకు? ఎన్నికలప్పుడు కాంగ్రెస్ పార్టీ మండలానికి ఒక గ్రామంలోనే మేనిఫెస్టో పంచిందా? మండలానికో ఊళ్ళోనే గ్యారంటీ కార్డులు ఇచ్చారా? మండలానికి ఒక పల్లెలోనే ఎన్నికల ప్రచారం చేశారా? మండలానికో గ్రామంలోనే ప్రజలను ఓట్లు అడిగారా? మండలానికి ఒక ఊరు వాళ్ళు ఓటు వేస్తేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందా? మరెందుకు కొందరికే పథకాలు అంటున్నారు? మిగతా వాళ్ళు ఏమైపోవాలి? వాళ్ళు మీకు ఓట్లేదా? వాళ్లకు అర్హత లేదా? మరి ఎందుకింత అన్యాయం? నమ్మి గెలిపించిన ప్రజలను ఇంత ఘోరంగా దగా చేయొచ్చా? ఎన్నికలప్పుడు రాష్ట్రంలోని ప్రతి మండలం, ప్రతి గ్రామం, ప్రతి ఇంట మీ అబద్ధపు హామీలను ఊదరగొట్టారు. 1 ఇయర్ తర్వాత 1 విలేజ్ అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు. ఇది ప్రజలకు వెన్నుపోటుగాక ఇంకేంటి? ఏరు దాటాక తెప్ప తగలేసే నయవంచక పాలనకు ఏం పేరు పెట్టాలి? నిన్నటికి నిన్న చేతగాని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కో గ్రామంలో మాత్రమే పథకాలను ప్రారంభించి చేతులు దులుపుకుంది. ఈ స్పీడ్తో గనక ప్రభుత్వం పథకాలను అమలు చేసుకుంటూ పోతే 60 ఏండ్లైనా అన్ని గ్రామాలకు పథకాలు అందనే అందవు. కేసీఆర్ పాలనలో ఎట్లా ఉండేది తెలంగాణ? వ్యవసాయం పండగైంది. ధాన్యం దిగుబడిలో తెలంగాణ నెంబర్ 1 అయింది. ఇంచు ఇంచుకి సాగునీరు అందింది. 24 గంటల కరెంట్ వచ్చింది. రైతులకు పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నారు కేసీఆర్. కానీ రేవంత్ రెడ్డి ఏం చేశాడు? రావడమే వ్యవసాయాన్ని దండగ చేసి పారేశాడు. అన్నదాత చేత కన్నీళ్లు పెట్టించాడు. రైతు మెడకు ఉరితాళ్లు పేనుతున్నాడు రేవంత్. ఇకపోతే బోనస్ది మరో కథ. అన్ని పంటలకు బోనస్ అన్నారు, ఆఖరికి కొన్ని పంటలకు కూడా ఇవ్వలేదు. సన్నాలకే బోనస్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానన్న రేవంత్ అన్నంత పని చేస్తున్నాడు. కాలువల్లో నీళ్లు మాయం చేశాడు. రైతు బంధును బొందబెట్టాడు. కుల వృత్తుల కుత్తుక తెంచాడు. పల్లెను ఆగమాగం చేశాడు. పట్టణాలకు నరకం చూపిస్తున్నాడు ఈ మహానుభావుడు.
శతాబ్దంలోనే ఘరానా మోసం రైతు భరోసా. ఎకరానికి 15,000 ఇస్తామంటూ మాట తప్పారు. రైతులను నిలువునా ముంచారు. కాంగ్రెస్ వస్తే రైతు బంధుకు రామ్ రామ్ అని కేసీఆర్ అన్నట్టే జరిగింది. ఇటు రుణమాఫీ కూడా అందరికీ చేయలేదు. సగానికి పైగా రైతులకు ఎగ్గొట్టారు. అందుకే మొన్న గ్రామ సభల్లో జనం కాంగ్రెస్ నాయకులను గల్లా పట్టి నిలదీశారు. ఎక్కడికెళ్లినా దుమ్ము దులిపారు. రైతులను మోసం చేశామని కాంగ్రెస్ మంత్రులే సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. నాకు రుణమాఫీ కాలే ఒకటే తిడుతున్నారు. ఒక్కరు కూడా కాంగ్రెస్ పడిన అంటలేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పోయిన సంవత్సరం దానికి కొత్త రూల్ పెట్టింది. ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదు నాకు. ఆ రూల్ 2024 మార్చి 31వ తారీఖు లోపల ఆ 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళే అరువులను పెట్టి మరి లెక్క ఏ లెక్కన పెట్టినా నాకు అర్థమైంది. రుణమాఫీ కాలేదు మరి చెప్తున్నా, నేనే చెప్తున్నా ఈ రుణమాఫీ కాలేదు మరి చెప్తున్నా కదా. మళ్ళీ అదే రుణమాఫీ కాని మాత్రం నాకు రుణమాఫీ కాలే ఒకటే తిడుతున్నారు. ఒక్కరు కూడా కాంగ్రెస్ పడిన అంటలేదు. ఉపాధి హామీ పథకంలో భాగంగా పోయిన సంవత్సరం దానికి కొత్త రూల్ పెట్టింది. ఎక్కడికి వెళ్ళి వచ్చిందో తెలియదు నాకు. ఆ రూల్ 2024 మార్చి 31వ తారీఖు లోపల ఆ 365 రోజుల్లో 20 రోజులు ఉపాధి హామీకి ఎవరైతే పోతారో వాళ్ళే అరువులను పెట్టి మరి లెక్క ఏ లెక్కన పెట్టినా నాకు అర్థమైంది. ఈ రుణమాఫీ కాలేదు మరి చెప్తున్నా కదా. నేనే చెప్తున్నా ఈ రుణమాఫీ కాలేదు మరి చెప్తున్నా కదా. మళ్ళీ అదే రుణమాఫీ కాని మాత్రం. ఇటు ఇందిరమ్మ ఇండ్లు మరో పచ్చిదగా. కాంగ్రెస్ కార్యకర్తల పేర్లను లబ్ధిదారుల లిస్టుల్లోకి ఎక్కించారు. ఆ ఇండ్లు కూడా కేసీఆర్ కట్టించినవే. రంగులు మార్చి ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. రేషన్ కార్డులు కూడా అర్హులందరికీ ఇవ్వలేదు. జాబితాల్లో అనర్హులకు అగ్రతాంబూలం ఇచ్చారు. రాష్ట్రంలో 12,000కు పైగా గ్రామ పంచాయతీలుంటే ఒక మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేశారు. ఇదేం కాకిలెక్క? రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే ఇప్పటి వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయలేదు. ఇదెక్కడ న్యాయం? 10 లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే నేటికి 9,80,000 మంది రైతుల ఖాతాలో డబ్బులు పడనే లేదు. ఇదేం దుర్మార్గం? 40 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తామని 42,267 మందిని మాత్రమే గుర్తించారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ ఇప్పటిదాకా ఒక్కరికి కూడా ఇల్లు కట్టించకపోవడం కాంగ్రెస్ అతిపెద్ద ఫెయిల్యూర్. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారిపోతుంది. అంతుంది కాంగ్రెస్ వైఫల్యాల సంకలనం. ఉన్నప్పుడేమో నాట్లేసేటప్పుడు రైతు బంధు పడుతుండే. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఒకసారి మాత్రమే రైతు బంధు పడుతుంది. ఎప్పుడు అది? నాట్లప్పుడు కాదు, ఓట్లప్పుడు పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఒక్కసారి వేసినట్టు చేసిండు. అది కూడా మనం దాచిపెట్టిన పైసలే. ఆ రోజు 7,600 కోట్లు అది వేసిండు. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్లు వస్తున్నాయి. జెడ్పీటీసీ ఎలక్షన్లు, ఎంపీటీసీ ఎలక్షన్లు, సర్పంచ్ ఎలక్షన్లు వస్తున్నాయి. మళ్ళా ఓట్లు దొబ్బుకోవాలి కదా. అందుకే కొత్త డ్రామా జనవరి 24కు మొదలవుతుందట. మార్చి 31 దాకా సాగుతుందట. మార్చి 31 అన్నాడు కానీ ఏ సంవత్సరమో చెప్పలే. మళ్ళా డబ్బల ఓట్లు పడ్డాక నేను చెప్పినా అంటాడు. మరి ఇలా 1 కాదు 2 కాదు 14-15 నెలలైంది. జరిగిందా రుణమాఫీ? ఏ ఊళ్ళో కూడా చారాన కూడా రుణమాఫీ కాలే. ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు ఇచ్చేయచ్చు. ఏముంది అన్నాడు. 49,000 నుంచి 9,000 కోట్లు వారం రోజులనే ఎగిరిపోయినాయి. మోసం చేయడం కూడా చారిత్రాత్మకమట. రేషన్ కార్డు ఇవ్వడం కూడా చరిత్రాత్మకమట. ప్రజలకు పెట్టిన దరఖాస్తే పెట్టి 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 ఆస్టకు వచ్చింది. ఏంద్రా నాయన వీడు సప్పుడంట. కేసీఆర్ ఉన్నప్పుడు టంగు మన పైసలు పడుతుండే. ఈ ప్రభుత్వం వచ్చినాక దరఖాస్తులు పెట్టుడు, దండాలు పెట్టుడు తప్ప ఏమీ లేదు అనే కాడికి వచ్చింది. పథకాలు రాని గ్రామాల్లో ఇప్పటికే ప్రజా తిరుగుబాటు మొదలైంది. పల్లెలన్నీ పిడికిళ్లు బిగిస్తున్నాయి. ఇట్లానే మభ్యపెడితే 4 కోట్ల తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఎన్నటికీ క్షమించదు. నిన్న బీఆర్ఎస్ పార్టీ నల్గొండలో నిర్వహించిన రైతు మహాధర్నాలో అన్నదాతలంతా గర్జించారు. మోసాల కాంగ్రెస్ పాలనపై నిప్పులు చెరిగాడు రైతన్న. కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి గ్రామానికి, ప్రతి మనిషికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు కేటీఆర్.
కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ దుర్మార్గాలకు మోసాలకు ఖచ్చితంగా జవాబిస్తామని స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో సాచ్యురేషన్ పద్ధతిలో హామీలన్నీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఆయన. లేదంటే గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను ప్రజలు బహిష్కరిస్తారని హెచ్చరించారు. కేటీఆర్ చెప్పినట్టుగా పోరాటాల గడ్డ నల్లగొండ నుంచే కాంగ్రెస్ ను చీల్చి చెండాడే ఉద్యమం షురువైంది. ఇక కాస్కో రేవంత్